వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రబుల్ షూటర్. ఉద్యమ పునాదుల నుంచి గులాబీ జెండాను భుజాన మోసిన నమ్మకమైన సేనాని. కానీ ఇప్పుడు ఆ సీనియర్ నేత చుట్టూనే ఊహించని రాజకీయ చక్రవ్యూహం నడుస్తుంది. ప్రత్యర్థుల పదులైన బాణాలు, సొంత పార్టీల భవిష్యత్తుపై నిరంతర ప్రశ్నలు. నా పుట్టుక చావు ఆ పార్టీలోనే అంటూ ఆయన గుండె పగిలేలా చెబుతున్నా ప్రత్యర్థులు ఎందుకు వేట ఆపడం లేదు? ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవా, లేక తెర వెనుక నిజంగానే ఏదో జరుగుతోందా? గులాబీ కోటలో హరీష్ రావు అసలు వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ ప్రాంత రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీష్ రావు పాత్ర అత్యంత కీలకమైనది. ఆనాటి తెలుగుదేశం పార్టీతో ఉన్న దశాబ్దాల బలమైన అనుబంధాన్ని తెంచుకొని కేసీఆర్ 2000 సంవత్సరంలో బయటకు వచ్చారు. ఆ సంచలన నిర్ణయంతో పాటు తన చేతిలో ఉన్న సిద్దిపేట శాసనసభ్యత్వ పదవికి కూడా ఆయన త్యాగం చేశారు. అప్పట్లో అత్యంత పటిష్టంగా ఉన్న అధికార పీఠాన్ని, సొంత పార్టీని ఎదిరించి రావడం ఒక పెద్ద సాహసంగా భావించారు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో 1999 నాటి ఎన్నికల విజయం తర్వాత చంద్రబాబు నాయకత్వం తిరుగులేని శక్తిగా నిలిచింది. అంతటి బలమైన వ్యవస్థను వీడనాడి వచ్చిన కేసీఆర్ వెంట నడవడానికి అప్పట్లో రాజకీయ ప్రముఖులు ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఒంటరి ప్రయాణంలో ధైర్యంగా నిలబడి 2001 ఏప్రిల్ 27వ తేదీన సరికొత్తగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అక్లిష్ట సమయంలో మామ అడుగుజాడల్లో నడిచిన ఏకైక నమ్మకస్తుడు మేనల్లుడు హరీష్ రావు మాత్రమే కావడం గమనార్హం. ఆ కాలంలో ఆయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం గానీ, ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు గానీ అస్సలు లేవు. కేవలం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉన్న కేసీఆర్ వెనుక నడిచే ఒక సాధారణ అనుచరుడిగా మాత్రమే ఉండేవారు. ఆనాటి ఆరంభ దశ నుండి నేటి వరకు పార్టీ ఎదుగుదలలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమైనదిగా నిలిచింది. తన రాజకీయ భవిష్యత్తును మామ చేతిలో పెట్టిన హరీష్ రావు అత్యంత నిబద్ధతతో ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన అనేక ఉద్యమాల్లో ముందంజలో ఉంటూ లాఠీ దెబ్బలకు సైతం ఎదురుబడ్డారు. ఈ సుదీర్ఘ ప్రజా పోరాటాల ప్రక్రియలోనే ఆయనలోని అసలైన నాయకత్వ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. కేసీఆర్ శైలిలోనే ప్రజల నాడిని పసిగట్టడంలో హరీష్ రావు అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన వాగ్ధాటితో, ఆకట్టుకునే మాటలతో స్వల్పకాలంలోనే ఒక తిరుగులేని మాస్ లీడర్గా రూపాంతరం చెందారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఫలితంగా 2004 ఎన్నికల్లో సిద్దిపేట శాసనసభ స్థానం నుండి మొట్టమొదటిసారిగా ఘన విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చేరి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను చూడటానికి పలుమార్లు తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ప్రతి ఉప ఎన్నికలలోనూ ప్రత్యర్థులపై భారీ మెజారిటీ సాధిస్తూ ప్రజల్లో తనకున్న అచంచలమైన బలగాలను చాటుకున్నారు. ప్రజాక్షేత్రంలో నిరంతరం గెలుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగారు. గులాబీ దళపతి కేసీఆర్ తర్వాత పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా హరీష్ రావు పేరు ప్రథమంగా వినిపిస్తుంది. కాలక్రమేణా పార్టీ నిర్మాణంలో, పాలనలో కేటీఆర్ కూడా అత్యంత కీలకంగా మారారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయాలలో వీరిద్దరూ అత్యంత కీలకమైన ప్రభుత్వ శాఖలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ అంతర్గత నిర్మాణంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చెలాయిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హరీష్ రావు సభలో పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పార్టీ భారాన్ని సమానంగా మోస్తూ భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే రాజకీయ పక్షంలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ రకమైన ఊహాగానాలను ఆయన స్వయంగా ఎన్నోసార్లు తీవ్రంగా ఖండించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాజకీయ వర్గాల్లో ఆయన చుట్టూ తిరిగే ఆరోపణల పరంపర ఎక్కడా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఖమ్మం వేదికగా జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. హరీష్ రావు త్వరలోనే పార్టీ మారుతున్నారంటూ ముఖ్యమంత్రి అత్యంత ధీమాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో నిజం లేకపోయినా దైవ సాక్షిగా ప్రమాణం చేయాలంటూ రేవంత్ రెడ్డి గట్టిగా సవాల్ విసిరారు. బీజేపీ అగ్రనేతలతో హరీష్ రావు తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారనేది ప్రత్యర్థుల ప్రధాన ఆరోపణ. ఈ తీవ్రమైన విమర్శలపై మాజీ మంత్రి హరీష్ రావు అంతే ఘాటుగా, భావోద్వేగంతో స్పందించారు. తన రాజకీయ పుట్టుక, చివరి శ్వాస రెండు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని తాను గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పినా ప్రత్యర్థులు కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
తానెవరికీ ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కమలం పార్టీలో చేరడానికి తాను ప్రయత్నిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ను తాను కలిసి చాలా కాలం అయిందని ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. హరీష్ రావు ఎంతగా వివరణ ఇచ్చినప్పటికీ ఆయనపై వచ్చే వలస ఆరోపణలు ఆగిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇదంతా ప్రత్యర్థులు కావాలనే చేస్తున్న వ్యూహాత్మక రాజకీయ దాడిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సుదీర్ఘ వివాదం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ సమీకరణ కూడా దాగి ఉందనేది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు హరీష్ రావు. ఆ లెక్కన భవిష్యత్తులో పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ముందు వరుసలో ఉండాలి. కానీ రాబోయే రోజుల్లో కేటీఆరే తదుపరి సీఎం అనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో హరీష్ రావు రాజకీయ ప్రాధాన్యత ఏమిటనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతుంది. సరిగ్గా ఈ అంతర్గత అస్పష్టతలను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయన పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేస్తారనే ప్రచారాన్ని నిరంతరం సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ అనిశ్చితిని తొలగించనంత కాలం ఇలాంటి ప్రచారాలు సాగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయ యావానికపై తన్నీరు హరీష్ రావు ప్రస్థానం కేవలం ఒక పదవి చుట్టూ తిరిగేది కాదు. ఉద్యమ కాలం నాటి కష్ట నష్టాల నుంచి నేటి అధికారం, ప్రతిపక్ష పాత్రల వరకు ఆయన ప్రయాణం ఒక సంచలనం. ప్రత్యర్థులు ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా, పార్టీ మార్పు ప్రచారాలు సృష్టించినా ఆయన వెనకడుగు వేయలేదు. గులాబీ జెండాతో ఉన్న దశాబ్దాల బంధాన్ని తెంచుకోవడం సాధ్యం కాదని ఆయన చేతలే నిరూపిస్తున్నాయి. పదవుల కంటే నమ్మకానికి, సిద్ధాంతాలకే ప్రాధాన్యతనిచ్చే నేతగా ఆయన ప్రజా హృదయాల్లో నిలిచారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే విమర్శకు తనదైన పనితీరుతో, సహనంతో సమాధానమిస్తున్నారు. తెలంగాణ ప్రజల గొంతుగా నిలిచిన ఈ ట్రబుల్ షూటర్ భవిష్యత్తు ప్రయాణంపై సార్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాలం పసిగట్టే లోపే క్షేత్రస్థాయిలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన నిపుణుడు. జాతీయ పార్టీల అన్వేషణ, ప్రత్యర్థుల విమర్శల దాడిని తనదైన శైలిలో తిప్పికొడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత శక్తిగా, కేసీఆర్ ప్రధాన బలంగా ఆయన పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు వేసే తదుపరి అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇరుపక్షాల వాదోపవాదాలకు, ఊహాగానాలకు కాలమే అత్యంత స్పష్టమైన, తిరుగులేని ముగింపును ఇవ్వనుంది.